బెల్జియంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ మహానాడు సంబరానికి పార్టీ సర్వం సన్నద్ధం చేసింది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేటి నుంచి 2 రోజుల పాటు టీడీపీ మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం వేదికగా ముఖ్య చర్చలు, సమావేశాలు జరగనున్నాయి. వర్చువల్గా ఆయా జిల్లాల్లో పార్టీ శ్రేణులు భాగస్వామ్యం ఉండేలా కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న మహానాడుకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, రైట్. ప్రధానంగా చూసుకుంటే నేడు రాష్ట్ర టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు వేడుకలు అయితే ఘనంగా నిర్వహించడానికి అయితే సిద్ధమయ్యాయి. వేడుకలకు అయితే ప్రధానంగా ఈ నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని పార్టీ అధిష్టానం ముందుగా భావించినప్పటికీ ఏదైతే యుద్ధ నేపథ్యంలో, యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని, అంటే మహానాడు ఎప్పుడు కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈసారి అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించాలి. దాంతో పాటు వర్చువల్ విధానాన్ని, హైబ్రిడ్ విధానాన్ని పని అయితే భావించారు. 1894 క్లస్టర్లలో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ప్రతి చోట నుంచి కూడా ప్రధానంగా చూసుకుంటే 1000 నుంచి 1500 మంది పాల్గొనేలాగా ఈ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నేపథ్యంలోనే నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ మహానాడు వేడుకలు, అంటే పార్టీ అధ్యక్షుడితో పాటు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యువనేత నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటిసారి ఈ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించబోతున్నారు. దాంతో పాటు ఏదైతే పోలిట్ బ్యూరో సభ్యులు, దాంతో పాటు అదే విధంగా రాష్ట్ర ఎవరైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలతో పాటు జాతీయ కమిటీ ఉంటారు. దీంతో పాటు వక్తలు ఎవరైతే ఉన్నారో సీనియర్లు, వారంతా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారు కూడా ఆ కమిటీలో ఉన్న వారంతా కూడా వీటికి హాజరవుతారు. అయితే దీంతో పాటు ఓవరాల్ గా ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో అయితే 150 నుంచి 170 మంది కూర్చునేలాగా ఏర్పాట్లు కానీ అవన్నీ కూడా ప్రత్యేక స్క్రీన్లు, ఎల్ఈడి స్క్రీన్లు, పెద్ద స్క్రీన్లతో సహా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే జరిగిన పరిస్థితి. దాంతో పాటు నేడు ఏదైతే రాబోయే 29 సంవత్సరాల యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, పార్టీని ఎలా బలోపేతం చేయాలి, తీర్మానాలు ఎలా ప్రవేశపెట్టాలి, దాంతో పాటు పార్టీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రూపొందించి వాటన్నిటిని కూడా నేడు తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టబోతున్నారు. దాంతో పాటు మొదటి రోజు కావడం, దీంట్లో 10 తీర్మానాలు నేడు ప్రవేశపెడతారు. రేపు మరో 10 తీర్మానాలు ప్రవేశపెట్టబోతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా కీలకంగా వ్యవహరించబోతున్న తీర్మానం చూసుకున్నట్లయితే స్త్రీ శక్తిని ఇప్పటికే మరింతగా బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. మహిళలకు 33% రిజర్వేషన్ కేటాయించాలని చెప్పని మొట్టమొదటి నుంచి కూడా పట్టుబడుతున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏదైతే గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న ఏదైతే మహిళా బిల్లు వీగిపోయిందో కేంద్రంలో, దానిని మళ్ళీ ఇప్పుడు ఈ అంశం కొత్త అంశం ప్రోత్సహించడంతో పాటు వాళ్ళకి 33% ఇవ్వాలి అనే తీర్మానాన్ని మరోసారి అసెంబ్లీలో పెట్టి బిల్ పాస్ అయిన తర్వాత అటు పార్లమెంట్ లో కూడా దానికి చర్చకు పంపించాలి అని చెప్పని అయితే అధిష్టానం భావిస్తుంది. ఈ మేరకు నేడైతే టీడీపీ కేంద్ర కార్యాలయంలో అయితే ఈ వేడుకలు అయితే ఘనంగా జరగనున్నాయి. స్టూడియో. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.